హాయ్ అండి అందరికీ. నేనైతే చాలా రోజుల నుంచి చాలా షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, అలాగా చాలా రోజుల నుంచి ఈ రోజుల్లో చాలామంది కొత్తగా మైక్లు చాలా కొంటున్నారు. వీడియోస్ కోసం గోల్డ్ అని ఖర్చు పెడుతున్నారు చాలామంది. ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే వాటి కోసం ఏం చేయాలి, కొత్తగా ఏం చేయాలి, ఏం తీసుకోవాలి, ఏం కొనాలి, ఇలాంటి ఆలోచనలోనే ఉంటున్నారండి. అలాగే నేను కూడా చాలా వీడియోలు చూసిన తర్వాత అందరూ మైక్స్ పెట్టుకుంటున్నారు కదా, మన వాయిస్ క్లారిటీగా రావడం. అలాగే నేను కూడా ఎప్పటి నుంచో మైక్ తీసుకుందామని అనుకుంటున్నానండి. అదైతే ఈరోజు నెరవేరింది. నేనైతే ఈరోజు ఈ మైక్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. దీని గురించి మీకు కూడా చెప్పాలి, ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మైక్ వచ్చేసి నేను కూడా అమెజాన్లో రివ్యూ చూసాను, చాలా బాగుందండి. 5 స్టార్ రేటింగ్ ఉంది దీనికి కూడా. అందుకనే ఎలా ఉంటుందని నేను కూడా తీసుకున్నానండి. ఇది ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా, మీరు కూడా కొనుక్కోవచ్చు. అమెజాన్లో తీసుకున్నానండి. సో దీని గురించి అయితే ఫస్ట్ మీకు చెప్పేస్తానండి. ఇది వచ్చి డిజిటెక్ మైక్ తీసుకున్నానండి. అలాగే 2-in-1 వైర్లెస్ మైక్ అండి. సో ఇది వచ్చేసి DWM 115 అండి. సో ఈ బాక్స్ వచ్చి ఛార్జింగ్ 40 అవర్స్ ఛార్జింగ్ ఉంటుందండి. 40 అవర్స్ అంటే 40 గంటలు టైం ఉంటుంది, ఛార్జింగ్ ఉంటుందండి. ఓన్లీ బాక్స్ మాత్రమే అండి. అలాగే 6 అవర్స్ మైక్ ఉంటుందండి. సింగిల్ మైక్ వచ్చేసి 6 గంటలు ఉంటుంది. ఒక్కొక్క మైకు 2 మైకులు వాడుకుంటే 6 గంటలు వస్తుందండి. సింగిల్ మైక్ మనం వాడుకుంటే కనుక 12 గంటలు ఛార్జింగ్ కాస్తుందండి. సో ఇది కూడా నాయిస్ కాన్సలేషన్ కూడా ఉందండి ఇందులో. ఒక విధంగా నాలాంటి వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు బైక్ సౌండ్లు ఏమి మనకి వినిపించకుండా మన వాయిస్ ఒకటే క్లారిటీగా వినిపించేలాగండి. సో ఇదే వీడియోలో నేను బయటికి వెళ్ళి వీడియో చేసి అది కూడా మీకు ప్రూవ్ చేస్తానండి. సో నేను కూడా ఓపెన్ చేసి ఈ రివ్యూ ఎలా ఉందన్నది మీకు చెప్తానండి. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు మైక్ ఆర్డర్ పెట్టుకుంటే దేనికైనా కనెక్ట్ అవుతుందని అనుకుంటారో అలా అనుకోవద్దండి. పాత ఫోన్లు అదేంటి మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, అటువంటి పిన్ ఉన్న ఫోన్స్కి అయితే మాత్రం ఈ మైక్ పనిచేయదండి. సీ పిన్ ఉన్న వాటికి మాత్రమే పనిచేస్తుంది. ఈ కొత్త కాలంలో వచ్చిన 2023 నుంచి వచ్చిన ఫోన్స్కి దేనికైనా కనెక్ట్ అవుతుందండి. పాత ఫోన్కి అయితే మాత్రం కనెక్ట్ అవ్వదు. మీరు పొరపాటు పడి మళ్ళీ మైక్ ఆర్డర్ పెట్టుకుని కనెక్ట్ అవ్వలేదని ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ అయితే చూసుకొని ఆర్డర్ పెట్టుకోండి. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే మొత్తం దీని గురించి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. మీరు బుక్లో చూసి తెలుసుకోవచ్చు. అలాగే ఇంకోండి డిజిటెక్ అని గ్లోబ్ ఇచ్చారండి. ఇది కూడా చూసారు కదండి, దీని కంపెనీ నేమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మైక్ ఉందండి ఇందులో. ఇంకోండి దీనికి కూడా డిజిటెక్ లోగో వచ్చాడండి. అంటే ప్రతిదానికి మనకు పైన వచ్చేసి కంపెనీ నేమ్ ఉంటుంది. సో దీని గురించి అయితే మనం తర్వాత మాట్లాడదామండి. నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఇంకేమున్నాయో మనం తెలుసుకోవాలి కదా ఇందులో. ఇది మనకు వచ్చేసి సిపిన్లు ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదండి. ఇది వచ్చేసి ఐఫోన్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేసుకోవడానికి అంటండి. సో ఇది కూడా బాగుంది. సో మనకి ఇది పెద్దగా యూజ్ ఉండదు. చాలామంది ఐఫోన్ ఉన్న వాళ్ళు కనుక ఇది కనుక ఒకవేళ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఇది ఐఫోన్ కనెక్ట్ కాబట్టి మనకి యూజ్ లేదండి. సో దీని అయితే పక్కన పెట్టేశాను. సో ఇంకా ఈ 4 ప్యాక్స్ ఉన్నాయండి. 4గిట్లో ఏమున్నాయి ఇవ్వండి. ఇవైతే ప్యాక్లో ఇచ్చారు. సో ఈ మైక్ పెట్టుకోవడానికి అనుకుంటా. ఇదిగోండి ఇవి వచ్చేసి మైక్కి ఒకవేళ మైక్ కనుక మ్యాగ్నెట్ ఆల్రెడీ ఇంకోండి మ్యాగ్నెట్ క్లిప్లు అనమాట. ఇవి వచ్చేసి మనం షర్ట్ బటన్కి కానీ డ్రెస్కి కానీ ఇలాగా పెట్టేసుకుని మనం దీనిపైన మైక్ ఇలా స్టిప్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇచ్చేసి ఇవి కూడా పక్కన పెడదామండి. మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికండి కేబుల్. ఇదిగోండి మైక్ బాక్స్ వచ్చేసి ఇదనమాట. మనం ఎక్కడికైనా పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్. కానీ 40 అవర్స్ ఛార్జింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ లోగో కింద అయితే మనకి ఒక స్క్రీన్ ఉందండి. దీని మీద అయితే మనకి ఛార్జింగ్ ఎంత ఉందనేది ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. నేను ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది మీకు బ్లాక్గా కనిపిస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఛార్జింగ్ ఎంత ఉందో మీకు కనిపిస్తుందండి. సో నేనైతే బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో 2 మైక్లు వచ్చినాయండి. తర్వాత ఇది ఫోన్కి అటాచ్ చేసుకునేది. ఇది ఫస్ట్ అయితే మనం తీసి చూద్దాం. ఫోన్కి వచ్చేసి మనం ఇలా అటాచ్ చేసుకోవడానికి ఉంది. దీని మీద కూడా కంపెనీ లోగో ఉందండి. సో మనం ఇక్కడ దీనికండి ఇది మనం సౌండ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికండి. అలాగే ఇది ఫోన్కి వచ్చేసి అటాచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. పిన్ వచ్చేసి మనం కింద మీద పడేసామంటే ఈ పిన్ కానీ ఇరిగిపోయిందంటే మనకి ఇది ఇంక పని చేయదనమాట. సో మైక్లు వేస్ట్ అయిపోతాయి, ఇది వేస్ట్ అయిపోతుంది, మనం ఇంత కష్టపడింది కూడా వేస్ట్ అయిపోతుంది. దీన్ని మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడైతే నేను మైక్ చూపిస్తున్నానండి మీకు. సో మైక్ వచ్చేసి ఇంకోండి చాలా సింపుల్గా చిన్నగా చాలా బాగుంది కదండి. సో దీనికి వచ్చేసి ఇంకోండి మ్యాగ్నెట్ ఇచ్చారండి. ఇలాగ మనం
చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, పర్వాలేదు. సో షర్ట్కి పెట్టుకోవచ్చు, డ్రెస్సులు పెట్టుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకోటి మీకు ఇందాక చూపించాను కదా క్లిప్లు వచ్చేసి, ఈ క్లిప్లు వచ్చేసి ఇది పక్కన పెట్టేసి మనం ఒకవేళ క్లిప్ దీనివల్ల మనకి ఉండదు పడిపోతుంది అన్న ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇదిగోండి దీనికి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదండి, మైక్ చాలా సింపుల్గా ఉంది, క్లిప్ కూడా అటాచ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇలా పెట్టేసామండి, ఇలా పెట్టేసాం. ఇదిగోండి ఇక్కడ పేపర్ ఇచ్చారు కదండి. సో నేను పేపర్ ఇంకా ఓపెన్ చేయలేదు మైకు. సో ఈ పేపర్ కానీ మనం తీస్తే మనకి ఛార్జింగ్ ఎక్కడానికి పిన్నులు ఇంకోటి 3 ఇచ్చారు. సో బాక్స్లో పెట్టేస్తే మనకి ఛార్జింగ్ ఎక్కుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇంకోండి ఎల్లో కలర్ బైక్ ఉంది, ఇది ఉంది కదండి, ఎల్లో కలర్ బటన్ ఉంది కదా. సో మనకి సెల్కి అది కనెక్ట్ చేయగానే ఇక్కడ సింబల్ ఉంది చూడండి లింకు, అది వచ్చేసి లైట్ వెలుగుతుంది మనకు కనెక్ట్ అయినట్టు చూపించడానికి. అలాగే ఈ సైడ్ బటన్ ఉంది కదండి, ఒకసారి క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ కనెక్ట్ అవుతుందన్నమాట. రెండోసారి బటన్ మళ్ళీ క్లిక్ చేస్తానండి. మనం ఎప్పుడైనా రూమ్లో ఉండి వీడియో చేస్తాం కదా సింగిల్గా ఉన్నప్పుడు, ఎక్కువ సౌండ్ రీసౌండ్లాగా రావాలి అని అనుకున్నప్పుడు రెండోసారి క్లిక్ చేసుకుంటే ఇది కనెక్ట్ అవుతుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి కనెక్ట్ అయినప్పుడు ఈ 3 కూడా సింబల్స్ మనకి బ్లూ కలర్లోనే వెలుగుతాయండి. అలాగే నేను ఒకసారి బాక్స్లో పెడుతున్నాను, ఎందుకంటే ఎక్కేటప్పుడు మాత్రం గ్రీన్ కలర్లో వస్తుందండి. ఇంకోండి ఇలా గ్రీన్ కలర్ వస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ ఛార్జింగ్ చూపిస్తుంది స్క్రీన్ మీద అని. ఇంకోండి 78 ఉంది ఛార్జింగ్ వచ్చేసి. ఇవి ఛార్జింగ్ ఎక్కుతుంది. నేనైతే ఫస్ట్ ఇదిగోండి నేను వచ్చేసి సెల్కి పక్కన ఒక సెల్ ఉంది, సెల్కి కనెక్ట్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఇదిగోండి మీకైతే నేను సెల్కి కనెక్ట్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఒక లైట్ వెలిగింది కదండి, ఇది మామూలు తక్కువ సౌండ్లో ఉంది. మనం సౌండ్ తగ్గించుకోవాలి పెంచుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఒకసారి కనెక్ట్ చేస్తే ఇలాగా, 2 సార్లు మళ్ళీ క్లిక్ చేస్తే ఇలాగా 3 లైట్లు వెలుగుతున్నాయి కదండి. సో మనం సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ ఉందండి బటన్. ఇక్కడ 2 లైట్లు వెలుగుతున్నాయి కదండి, 2 మైక్స్కిని అండి. మనం ఒకటే యాడ్ చేసుకుంటే ఒకటే ఉంటుందండి, 2 యాడ్ చేసుకుంటే 2 ఉంటుంది. సో మీకు వచ్చేసి ఇది కనెక్ట్ అయిందో లేదో నీకు చూపిస్తానండి. ఇదిగోండి వెంటనే ఇలాగా బాక్స్లోంచి మనం బయటికి తీయగానే ఒక మైక్ వచ్చేసి కనెక్ట్ అయిపోయిందండి. నేను ఒక్క సింగిల్ మైకే తీసాను కదా. ఇదిగోండి ఇక్కడైతే 2 లైట్లు ఇచ్చారు కదండి, 1 2 ఇచ్చారు. నేనైతే ఒక్క మైక్ తీసాను కాబట్టి ఒకటే లైట్ వెలుగు ఉంది. రెండో మైక్ కూడా మనం బయట తీసుకుంటే 2 కనెక్ట్ అవుతాయి అనమాట, 2 వెలుగుతాయి. ఇక్కడ మనకు సౌండ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి ఆప్షన్ కూడా ఇక్కడే ఉంది. అలాగే మీకు కూడా ఇది అర్థమయ్యేలా చెప్పాను కదండి. ఇంకొక విషయం ఏంటంటే వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లాస్ట్ వరకుని, ఎందుకంటే నేను బయటికి వెళ్ళి మళ్ళీ వీడియో తీసి ఇందులో వాయిస్ కన్వర్సేషన్ ఎలా వస్తుందన్నది మీకు చెప్తాను అనమాట, చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే నేను ఫోన్కి ఏ మైక్ పెట్టకుండా డైరెక్ట్ మాట్లాడానండి. సో ఈ మైక్ తోటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు అయితే నేను నార్మల్గా మాట్లాడానండి. ఇప్పుడు చూడండి నా మౌత్ దగ్గర ఒక మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నాను కదా. సో ఇప్పటి వరకు మీకు వాయిస్ ఎలా వినిపించింది, ఇప్పుడు ఎలా వినిపిస్తుంది అన్నది మీరు క్లారిటీ ఆల్రెడీ వీడియోలో మీకు తెలుస్తుంది. సో ఎలా ఉందో మీరు కామెంట్లో మాత్రం చెప్పండి. ఇంకా నేను బయటకు వెళ్ళి వచ్చేసి ఇంకా దూరం లాంగ్ డిస్టెన్స్లో ఎలా మైక్ మనకు పనిచేస్తుంది అన్నది మీకు వీడియోలో చూపిస్తా అండి. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ అని ఒక ఆప్షన్ చెప్పాను కదండి, అది కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంది, మనకి బయట సౌండ్లు ఏమైనా పడుతున్నాయా లేదన్నది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అండి, నేను బయటకు వెళ్ళి వీడియో మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. అలాగే ఈ మైక్ వచ్చేసి మనం ఎలా పెట్టుకోవాలన్నది ఒకసారి మీకు వీడియోలో చూపిస్తున్నానండి. మైక్ ఇలా ఉంది కదండి, ఇలా ఉంది. ఇంకోండి ఇది ఒక బటన్ ఇచ్చాడు వెనకాల, మ్యాగ్నెట్ అండి. సో మనం డ్రెస్ లోపల నుంచి ఇలా పెట్టేసుకుంటే ఇలా సరిపోతుంది అనమాట. అలాగే ఈ క్లిప్ కూడా అండి, మనం క్లిప్ పెట్టేసుకుని దానిపైన మనం మైక్ పెట్టేసుకుంటే అటాచ్ అయిపోతుంది. నేను ఈ బాక్స్ వచ్చేసి మైక్ నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదండి. దీని రేట్ వచ్చేసి 2999 రూపాయలు. అలాగే ఇంకొకటి అండి, నేను వచ్చేసి ఈ డ్రోన్ ఆర్డర్ పెట్టి, ఇది కూడా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టానండి. కానీ ఆర్డర్ పెట్టి అయితే మాత్రం ఒక 3 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు నేను వచ్చేసి ట్రైనింగ్కి వచ్చేసి అని ఏమన్నా కెమెరా క్వాలిటీ అయితే ఏం బాగుంటుందో లేదో తెలీదు. నేనైతే ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి నేను బయటకు వెళ్ళిన తర్వాత వీడియో చేయాలి అని అనుకున్నాను. సో కెమెరా క్వాలిటీ సంగతి అయితే బాగాలేదండి, ఎందుకంటే ఒకసారి తీసి మామూలుగా చూశారు. నేను ఈ రోజైతే బయటకు వెళ్ళి దీన్ని డ్రోన్లో కెమెరా వీడియో తీసి ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. 1500 తీసుకున్నానండి ఇది వచ్చేసి అయితే. అలాగే మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు డ్రైవింగ్ స్కూల్కి ఎలా వెళ్తామో అలాగా ట్రైనింగ్ పర్పస్కి అయితే మాత్రం పనికొస్తుందండి. డ్రోన్ వచ్చేసి ఈ రోజుల్లో కొనాలంటే 60-70 వేలు ఎలాగా ఉంటుంది. అంత కాస్ట్ ఇస్తే ఎలాగా కొనలేము. చిన్న చిన్న వీడియోలు తీసేవాళ్ళు షార్ట్ వీడియోలకి ఏమన్నా అలాంటి వాళ్ళకైతే మాత్రం బాగా యూజ్ అవుతుందండి. నేను కూడా ఇప్పుడే ట్రై చేస్తున్నాను. ఇది కూడా వీడియో ఎలా ఉందో మీరు చూసి చెప్పండి.
వచ్చేసి అంటే బయట జర్నీలో సౌండ్ మనకి ఎలా వినిపిస్తుంది, క్లారిటీగా ఉందా లేదా అనేసి. నేను ఇందులో ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు, నార్మల్గా మాట్లాడుతున్నాను. సో మా మాట మీకు ఎలా వినిపిస్తుంది, బాగానే ఉందా లేదా ఏంటన్నది మీరే చెప్పాలి. ఇప్పుడైతే మళ్ళీ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత క్లారిటీ ఎలా ఉంది, ఆన్ చేయకపోతే ఎలా ఉంది, అసలు ఆ వాయిస్ అనేది మనకి క్లారిటీగా వినిపిస్తుందా లేదా, జర్నీలో బయట సౌండ్స్ ఏమన్నా తీసుకుంటున్నాయా అనేది మీరు వీడియో చూసి చెప్పాలండి. ఇప్పుడైతే మళ్ళీ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను. నాయిస్ క్యాన్సిలేషన్ ఇప్పుడు ఆన్ చేశాను. సో ఈ వాయిస్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది, ఫస్ట్ నేను మాట్లాడింది ఓ క్లారిటీ బాగుందా, ఇప్పుడు బాగుందా, లేదంటే మనకి జర్నీలో ఇది మైక్ బాగా పనిచేస్తుందా ఏంటన్నది మీరు ఈ వాయిస్ విని మీరే చెప్పాలి. అలాగే లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఇది ఎలా మైక్ పనిచేస్తుంది అనేది నేను ఎక్కడైనా ప్లేస్ లో ఆగినప్పుడు దూరంగా అంటే ఎక్కడి వరకు లాగుతుంది ఇది అనేసి మన మైకు ఎంత దూరం అయితే వినిపిస్తుంది ఏంటన్నది చెప్తానండి. సో వీడియో చూస్తూ ఉండండి. ఈ మైకు ఎంత డిస్టెన్స్ లో పనిచేస్తుంది అన్నది నేను వీడియోలో మీకు చూపిస్తానండి. సో అంటే ఒక 10 అడుగుల దూరమా, 20 అడుగుల దూరమా, ఎంత డిస్టెన్స్ లో మనకు పనికొస్తుంది ఏంటి అన్నది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అంటే లాంగ్ వెళ్ళినప్పుడు మనం వీడియో చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క దిక్కున ఫోన్ ఒక దిక్కున, ఎందుకంటే వీడియో మనకి తీసే వాళ్ళు వేరే ఉంటారు. మనం ప్రతిసారి ఫోన్ పట్టుకుని దగ్గరగా వీడియో చేయాలంటే కుదరదు కదా, అందుకని వీడియో తీసే వాళ్ళు వేరే ఉంటారు కాబట్టి మనం లాంగ్ వెళ్ళి అలాగా వీడియో చేస్తూ ఉంటాము. దూరంగా వెళ్ళి అంటే వీడియో తీసే వాళ్ళు దూరంగా ఉంటారు, మనం దూరంగా ఉంటాం. ఇద్దరికి మన తీసే వాళ్ళకి మనకి డిస్టెన్స్ ఎంత దూరం అయితే మనకి పనిచేస్తుంది అన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ మైకు మనకి బాగా యూజ్ అవుతుందా లేదా ఏంటన్నది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను అనమాట, ఎంత దూరం పనిచేస్తుంది. సో ఈ మైక్ కొనడం వల్ల మనకి అన్ని వీడియోలకి మనకి బెనిఫిట్ బాగుంటుందా లేదా ఏంటన్నది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నానండి. సో నా వాయిస్ మీకు ఎలా వినిపిస్తుంది ఏంటి, దూరంగా ఉందా లేకపోతే స్లోగా వస్తుందా, చిన్నగా వస్తుందా, మీకు వినిపిస్తుందా లేదా, నేను దూరంగా వెళ్ళి చాలా మాటలు మాట్లాడుతున్నా అవన్నీ మీకు వినిపిస్తున్నాయా లేదా నాకు వీడియోలో కామెంట్లో చెప్పండి. దూరంగా ఉంటే వినిపించడం లేదు, దగ్గరకైతేనే వినిపిస్తుంది, మైక్ సరిగా వినిపించట్లేదు అన్నది మీరు ఏంటన్నది విని వీడియో చూసిన లాస్ట్లో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదండి నేను ఎంత దూరం వెళ్ళానని, అంత దూరం నుంచి ఈ మైక్ దగ్గర ఉంచుకొని నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. సో ప్రతి మాట మీకు వినిపించిందో లేదో నాకు తెలీదు, అంటే లాంగ్ డిస్టెన్స్లో ఎలా లాగుతుందని నేను ఈ మైక్ టెస్టింగ్ కోసం. ఇదైతే కెమెరా కిందకి పైకి ఆప్షన్ చేసుకోవడానికి, ఇదైతే మనకి లెఫ్ట్ రైట్ బ్యాక్ ఫ్రంట్ ఇలా దాని డ్రోన్ తిప్పడానికి అనమాట. సో మీకు అర్థమైంది కదండి. ఇదైతే మాత్రం మనం వెనక్కి వెళ్ళాలనుకుంటే వెనక్కి మొత్తం డ్రోన్ మొత్తం వెనక్కి వెళ్తుంది, ముందుకు వెళ్ళాలంటే ముందుకి. మీకు డ్రోన్ గురించి చెప్పాను కదండి, నేను డ్రోన్ తీసుకున్నాను, అది తీసుకుని 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు, దాన్ని ఎగరేయలేదు అని చెప్పేసి. సరే ఇప్పుడైతే ఇంక ఎలాగా బయటకు వచ్చాం కదా, ఈ వీడియోలో మీకు దాని గురించి కూడా చెప్దాం అనేసి దాంతో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను. కెమెరా క్వాలిటీ అయితే అంతగా బాగా లేదండి, కాకపోతే ట్రైనింగ్కి మాత్రం బాగా పనికొస్తుంది. ఎలాగా మనం ఏ ట్రైనింగ్ చేసినా, కార్ ట్రైనింగ్ అయినా బైక్ ట్రైనింగ్ ఏది నేర్చుకున్నా ఫస్ట్ అయితే పాతది తీసుకుని దాన్ని తుక్కు చేసేసి ఇరగొట్టి పక్కన పడేస్తాం కదా, సేమ్ దీన్ని కూడా అందుకే వాడండి. ఎందుకంటే కెమెరా క్వాలిటీ అంతలా బాగోలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎగరేస్తున్నానో ఎగురుతుందో దేనన్నా గుద్దుకుంటుందో నాకు తెలీదు. ఆన్ చేస్తుందండి, ఇప్పుడు జస్ట్ ముహూర్తం చేసిందా ఈ ఆన్ అయింది. చెట్టు గుద్దేసింది. డ్రోన్ అయితే మనకి ట్రైనింగ్ కి మాత్రమే పనికొస్తుందండి, ఇంకా దేనికి పనికిరాదు. సో వీడియో క్లారిటీ కానీ ఏమీ లేదు. ఇది మన డ్రోన్ అయితే ఇలా చూపించాను చూడండి, అప్పుడే 2 సార్లు అయితే చెట్టుని గుద్దుకొని కిందికి పడింది ఇది. ఇదిగోండి మీకైతే డ్రోన్ గురించి చెప్పాను కదండి, ఇది వచ్చేసి ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ మాత్రమే పనికొస్తుందండి. దీనివల్ల మనకి కెమెరా యూజ్ అవ్వదు, ఏమి యూజ్ అవ్వదు. కాకపోతే మనం పిండి కొద్ది రొట్టె అంటారు కదా, అలాగా మేము 1500 రొట్టె తీసుకున్నాం కాబట్టి కనీసం మాకు ఒక 15 నిమిషాలు పనికొచ్చింది అంతే అండి, అంతకన్నా ఎక్కువ పనికి రాలేదు. కాకపోతే ట్రైనింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్నే కొత్తది కొనుక్కొని 60-70 వేలు పెట్టి కొనుక్కొని దాన్ని మనం ఎలా వాడాలో తెలియకుండా ఫస్టే అది పోగొట్టుకునే బదులు 1500 ఎట్టి ఇది కొనుక్కొని ట్రైనింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువ రేట్ ఎట్టి అటువంటి పెద్ద డ్రోన్ తీసుకున్నా పర్వాలేదండి. ఫస్ట్ అయితే ట్రైనింగ్ అయితే బాగా పనికొస్తుంది.
తీసుకోవచ్చండి. మేమైతే 3 సంవత్సరాల ముందు కొని ఇప్పుడు దీన్ని ముక్కలు చేసేస్తాం, అయిపోయింది దీని సీన్ అయితేని. ఆల్రెడీ 3 చెట్లు కొట్టుకొని కింద పడిపోయింది. ఇది ఇంకా లేగనంటుంది ఇంటికి అట్టుకెళ్ళిపోవడం. ఛార్జింగ్ కూడా ఒక 15 నిమిషాలు వస్తదంటండి. చిన్న బ్యాటరీ ఒకటే ఇచ్చారండి దీనికైతే. సరేనండి, మేము వచ్చిన వీడియో అయితే పని అయిపోయింది మాకు. ఇదిగోండి బ్యాటరీ కూడా ఇదేనండి చిన్నది. ఒకటే సింగిల్ బ్యాటరీ ఇచ్చారనమాట. 2 బ్యాటరీలు ఇచ్చుంటే ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని తెచ్చుకునే వాళ్ళం. సరే, దీని నిమిత్తం వీడియో పూర్తయిందండి. అలాగే